హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వు కూడా చెప్పు. హాయ్. సో ఈరోజు ఏంటంటే యాజ్ యూజువల్ ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను మోస్ట్లీ. సో ఈరోజు అయితే తిను ఏం చేస్తున్నావు? ఎగ్ పుల్టా. బేసిక్గా ఎగ్ ఫ్రై అని కొంతమంది అంటారు, కొంతమంది ఎగ్ బుర్జీ అంటారు, కొంతమంది ఏదోటి అలా డిఫరెంట్ పిలుస్తారు. మేమైతే ఎగ్ పుల్టా అని పిలుస్తాం, మా సైడ్ పుల్టా అని అంటాము. సో ఆ రెసిపీ అయితే తిని చూపించేస్తుంది. అండ్ నాకు కూడా వచ్చు, బట్ నాకన్నా ఎక్కువ తినకొచ్చు. అంతేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలు, ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, తక్కువ వేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే ఇక్కడ ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయ అయితే వేసేసుకోవాలి. బేసికల్గా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఏం లేదు, ఈ ఆల్రెడీ టొమాటోస్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఆల్రెడీ కోసేసుకున్నాము. సో అవి 1 by 1 అయితే కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పక్కా బ్రౌన్గా అయితే రావాలి, ఎందుకంటే టేస్ట్ అప్పుడే బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడైతే అల్లం పేస్ట్ అయితే వాడుతున్నాము. సో ఇక్కడ అల్లం పేస్ట్ వచ్చేసి కొంచెం బాగా ఏగాలి, పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికి. అండ్ ఆల్సో టొమాటోస్కి కూడా, టొమాటోస్ కాదు సారీ, ఆనియన్స్కి కూడా కొంచెం బాగా పట్టాలన్నమాట. సో ఆ తర్వాత అవి బాగా ఏగి కొంచెం ఆనియన్స్కి తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. సో మేము వేసుకున్న ఎగ్స్కి ఈ టొమాటోస్ సరిపోతాయి. సో ఎగ్స్ని బట్టి మనం క్వాంటిటీని బట్టి మనం టొమాటోస్ వేసుకోవాలి. సో ఇక్కడైతే మేము 3 వేసుకున్నాము. సో ఆ తర్వాత ఆబ్వియస్లీ అవి కొంచెం బాగా మగ్గాలి. సో ఇట్లా ఈ కలర్లో అయితే రావాలి. ఈ కలర్లో వచ్చినప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఇది ఇంకొక 2 minutes అలా కాస్త ఏగినాక నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇలా ఏగినాక ఒక 2 minutes మూత పెట్టుకొని తర్వాత తెరిచి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. అది మాత్రం కదపకూడదు, అస్సలు కదలపకూడదు. జస్ట్ ఎగ్స్ వేసి అలా వదిలేయాలి, మూత పెట్టేసుకోవాలి. అలా ఎగ్స్ వేసి మూత పెట్టేసుకొని వదిలేయాలి. ఆ తర్వాత ఇలా అవుతుంది అన్నమాట. సో తర్వాత ఓపెన్ చేసుకొని మనం ఇలా చెక్ చేసుకొని కలపాలి. కొంచెం దాన్ని ప్రాపర్గా స్లోగా కదుపుకొని ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఎగ్ని మాత్రం మరీ మెత్తగా కలిపేసుకోకూడదు, కొంచెం బలమంతా పెట్టేసేకండి. పైన ఇట్లా స్లోగా తిప్పుతూ ఉంటే ఇలా పెద్దగా పీసెస్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనకు కావాల్సిన పసుపు, ఇంకొంచెం ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇలా స్లోగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇంకా సేపు మూత పెట్టేసుకోవాలి. మొత్తం విరిగిపోకూడదు, మరి బుర్జీ టైప్. సో ఇక్కడైతే మనం నెక్స్ట్ వేయాల్సింది మిరియాల పొడి. కొంచెం మిరియాల పొడి వేసి ఆ తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేయాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఆ తర్వాత వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే ఉండాలి, మీరు గట్టిగా కలిపేస్తే అది మొత్తం నార్మల్ ఎగ్ ఫ్రై లాగా అయిపోతుంది. ఇలా తిన్న సాటిస్ఫాక్షన్ రాదు. ఆ తర్వాత నేనైతే టేస్ట్ చూసేసాను, నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు ట్రై చేశాక మాత్రమే. సో లాస్ట్కి కరివేపాకు, కొత్తిమీర కూడా బాగా ఎక్కువ వేయండి పైన. సో ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.